ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ తిరుమల స్వామివారి గురించి తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టీటీడీ యాజమాన్యం వారు ఒక పోస్టర్ అయితే మనకు రిలీజ్ చేశారు. దీంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది, తప్పుడు వార్తలను నమ్మవద్దు, లడ్డూలు ఇక రెండే అన్న ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. అలాంటివన్నీ నమ్మొద్దు. అసలు వాస్తవాలు ఏమిటి అంటే నెలకు ఒక్కసారి మాత్రమే లడ్డూలు అన్నది నిజం కాదు. అదనపు లడ్డూలు ప్రతిరోజు తీసుకోవచ్చు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి వారైతే చెప్పడం జరిగింది. సో ఇంతకీ అసలు తప్పుడు వార్తలు ఏమిటి అంటేనండి, అసలు లడ్డూలు ఎక్స్ట్రా ఇవ్వరు, ఒక వ్యక్తికి ఒక లడ్డు మాత్రమే ఇస్తారు. ఇవన్నీ కూడా తప్పుడు వార్తలు 2 రోజుల నుంచి అయితే బాగా హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ఒక దర్శనం టికెట్ ఉన్న ప్రతి భక్తులు ఒక లడ్డు తీసుకోవచ్చు ఉచితంగా. ఆపై లడ్డూలు కావాలంటే 4 నుంచి 6 లడ్డూలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. దర్శనం టికెట్ లేని వాళ్ళు వారి యొక్క ఆధార్ కార్డు ఇస్తే 2 లడ్డూలు మాత్రమే ఇస్తాము. దళారీ వ్యవస్థను అడ్డుకునేందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాము. కొత్త డెసిషన్స్ అని టీటీడీ వారు అయితే మనకు చెప్పడం జరిగిందండి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి, ఈరోజు ఉదయం 7:22 టీటీడీ యాజమాన్యం వారు రిలీజ్ చేసిన ఒక పోస్టర్ ఇదేమిటి అంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మొత్తము 1611 రూములు ఈరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా భక్తులకు అందుబాటులో ఇవ్వంగా 602 రూములు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి 50 రూపాయలు 100 రూపాయల రూమ్ అనమాట. అలాగే 1000 రూపాయల రూములు వచ్చి ఈరోజు కోట 30 రూములు మాత్రమే విడుదల చేయంగా 7 రూములు మాత్రమే ఖాళీలు ఉన్నాయి అని అన్నారు. అంటే తిరుమల స్వామి కొండపైన తెల్లవారుజామున 3 గంటలకే రూములు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ముందుగా వస్తారో వారు ఆ రూములు పొందవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అనమాట. మరొక పాయింట్ ఏమిటంటే మీరు ఇక్కడ చూడండి, ఉదయం 5 గంటలకే ఎలా ఉంది, 1000 రూములు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అదే 7 గంటలకు అనుకోండి 602 రూములు మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు ఉదయం 7 గంటలకే మీకు 1500 నుంచి ఒక రకంగా చెప్పాలంటే 1500 రూములు అయిపోతాయి ఆఫ్లైన్ విధానం ద్వారా. నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటా, తెల్లవారుజామున 7 గంటల లోపల రూములన్నీ అయిపోతాయి. ఇక ఈరోజు కోటాకైతే దాదాపు టీటీడీ యాజమాన్యం వారు 1600 రూములు 50 రూపాయలు 100 రూపాయలు అయితే భక్తులకు అందుబాటులో ఇవ్వడం జరిగిందండి. దయచేసి విషయం తెలుసుకోవాలి. ఇక ఈరోజు మరొక పాయింట్ ఏమిటి, 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో దాదాపు 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా ప్రస్తుతానికైతే టీబీసీ బయట క్యూ లైన్ అయితే వేచి ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా దర్శన టికెట్ లేని వారి గురించి చెప్తున్నానండి. ఒకవేళ మీకు దర్శన టికెట్లు ఈరోజు 300 500 ఉందనుకోండి, మీకు 3 నుంచి 4 గంటల దర్శనం అయిపోతుంది. సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్లు ఉంటేనండి మీకు ఖచ్చితంగా దర్శనం అనేది 5 గంటల లోపల అయిపోతుంది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు సర్వదర్శనం టోకెన్లు పూర్తి స్థాయిలో తిరుపతిలో అయితే అయిపోయినాయండి. ఇంకా శ్రీవారి మెట్టు టోకెన్లు అయితే దాదాపు ఒక 300 మటుకే ఈరోజు కోటా ఉంది. రేపటికి సంబంధించిన టోకెన్లు 2000 దర్శన టికెట్లు అయితే ఇప్పుడే టీటీడీ వారు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రేపు శనివారం కదండి, ప్రతి శనివారం ఆదివారం ఒకరోజు ముందుగానే దర్శన టోకెన్లు ఇస్తారన్నమాట. అలాగే రేపటికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లు కూడా ఒక 6500 టోకెన్లు ఈరోజు మీకు ఒకరోజు ముందుగానే టీటీడీ యాజమాన్యం వారు మీకు ఇవ్వడం జరుగుతుంది. తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? రేపటి టోకెన్లు కూడా ఈరోజు ఇస్తున్నారు. ఇక భక్తులు అడుగుతున్న మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ అయిపోయినాయి, రూములు కూడా అయిపోయినాయి, ఆన్లైన్ బుకింగు. అయితే అక్టోబర్ దర్శన టికెట్లు కావాలి అనుకున్న వాళ్ళు మీరందరూ కూడా శ్రీనివాస దివ్యాంగ్రహ హోమం విధానం అనే ఒక ఆప్షన్ ద్వారా మీకు అవకాశం ఉన్నది. ఈ దర్శనం హోమం టికెట్లు అనేవి సెప్టెంబర్ 25 కానీ 26 కానీ విడుదలవుతాయి. అప్పుడు బుక్ చేసుకోండి. ఇక సెప్టెంబర్కి అయితే ఎటువంటి హోమం టికెట్లు లేవు, అయిపోయినాయి. కేవలం సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోగలరు. లేదా బస్ టికెట్ల ద్వారా కానీ ఐఆర్సిటీ బుకింగ్స్ ద్వారా కానీ మీరు ట్రై చేయవచ్చు. ఇక నవంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల, నేను మరలా చెప్తున్నా, అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. ఆన్లైన్ బుకింగ్ ద్వారా వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ 300 500 రూపాయలు, కళ్యాణం టికెట్లు, సుప్రభాతము, తోమాల, ముందు గడప దర్శన టికెట్లు అన్నీ
బ్రేక్ దర్శన్ టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలా. కొన్ని బ్రేక్ దర్శన్ టికెట్లు కొన్ని తారీఖులు నవంబర్కి అయితే ఉన్నాయి. అవి సామాన్య భక్తులు అంతగా ఉపయోగపడవు కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పటం లేదు. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు అయితే సెప్టెంబరు, అక్టోబర్ వరకు, నవంబర్ వరకు ఆన్లైన్ ద్వారా అన్నీ అయిపోయినాయి. కాకపోతే హోమం టికెట్లు మటుకు మీ అందరికీ అక్టోబర్, నవంబర్కి అయితే ఇంకా అవకాశం ఉన్నాయి. అవి ఇప్పుడు విడుదలవ్వవు, నెక్స్ట్ మంత్ విడుదలవుతాయి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.